వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివాసీ గిరిజన సేవా సంఘం మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే PNGO జిల్లా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. MBO దశరథ్ నాయక్ సార్ గారు కూడా GHM గారు రాష్ట్ర జాతీయ కార్యదర్శి గణేష్ రాథోడ్, అలాగే గౌరవాధ్యక్షుడు శేఖర్ నాయక్ గారు కూడా జిల్లా అతి గౌరవాధ్యక్షుడు కూడా వేదికపై రావడానికి కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా लंबाड़ी अगला पोरान समिति महानगर जिला कमिटी राम नायक आध्वर्यन 9 ఏర్పడుతున్న టీం చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ఇన్ఛార్జి మహబూబ్నగర్ జిల్లా పాత జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి చందన్ నాయక్ నాయకత్వంలో ब्रह्मांडंగా కార్యక్రమాన్ని आज ఈ సన్మాన సభను अपन ఏర్పాటు చేశా. एक घंटा अपन नायक अपन जाते కార్యక్రమాలు భవిష్యత్తు अपन कायम करना गोरे दादर से केवड़ी ले जाओ गोर आइकन का पूरे मतलब विशाल वादे करने के कारण हम 1 घंटा साइलेंट कर दो अपन कार्यक्रम विजयवंत करने के कारण कहतो अब राष्ट्र कार्यदर्शी विश्वास चंद्र नायक ये कार्यक्रम में 3 विशाल वादे करने के कारण हम करो ఊరితో పాటు आपण बेलानायक भिया मंडल राष्ट्र LHPS व्यवस्थापक अध्यक्षుడు 97 स्थापिंचोचा BRRB हमसे परेचा वायाचे BRRB राम राम और राष्ट्र अध्यक्षులు आपण भिया रामपाल नायक ने राम राम सेफ बेटे थे आता मोटा आदमी ना सेन भी राम राम करतो अदे विधंगा सेवन तमाय तो तमे आज गामे गामे थी आज ने बायना भियाना नामे नामे ने आज एक पिलपुती आज अत्रा दादापु हम 97 मा किदे ते बहिरंग सभा म्युनिसिपालिटी मा अब्बे రెండో సారి करे जरगाली तम सेन आज ने नामे नामे नमस्कार करो सर अदे विधंगा ओसारू भिया आपण ये पंदरदाड़े मा మరి రాంబాల్ నాయక్ గారి ఆదేశం ఏంటి పందరదాడేలో కమిటీ గాలేతానే కోయిల్కొండ మండల్ హన్వాడ మండల్ మహబూబ్ నగర్ रूरल మొత్తం 4 कमेटी करते फन पब्लिक ने मोबिलाइजेशन करते आज गिरिजन उद्योग संघाल केले गिरिजन सेवा संघम केले ये मीटिंग है पूर्तिगा मदद करताने अंदु काम छोड़ते भी हमें ना पूर्ति मदद दिने हमें बलम दिने लाट जे अंदुन भी से नायकुले भी మరి పేరు పేరున మరి ధన్యవాదాలు కరోజు మరి అదే విధంగా ఓ అధికారులు ఏంటి తార్ మంగావత్ర కాడికి దాదాపు కాలేనస్ గోలబండ తాండమ 25 మంది కుటుంబాలు దాదాపు 25 మంది
हमें राशि भरे वे राग रामबाल भैया एसटी कमीशन में तो ना अपने गोरे आखिर 8 एकड़ जमीन जारीना भैया बस कलेक्टर ने आर्डर देता नहीं रात्रि रात 12 बजे इजाज पढ़ाना को ध्यान में प्रत्येकंगा मैं धन्यवाद करतू गोरे वोट घनारे भैया गोरे काम कोई कर रहे कौन थी मेरी आप स्टेज पर चదుకో नायकुल से ये अग्रणी कुल नायकुल भी तम ముందు बातें करता नहीं अंदुती हमार गोर परेशान वेरेज कर देता नहीं अंदुने आदेश देता नहीं रिक्वेस्ट करता नहीं आपन काम करनो जो तमा इंटरेस्ट लेनो करना आदेश करो तो भैया मरी अदे विधंगा आबकारी डिपार्टमेंट वाली तालम तोड़ता नहीं बगले कत्ती को दारू पालता नहीं आगो बंजारा జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా ట్రైకాప్ చైర్మన్ వెల్లెన్న గారికి విజ్ఞప్తి చేస్తూ అపై లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా तो वो बेलिया दिया नायकत्व में मां उड़ा घोषणा పెట్టి उड़ा అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఆ రోజు ఎల్ఎస్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితిని వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి బెల్లెన్న నాయక్ సార్ గారు ఆ రోజు ఈ యొక్క బీజాన్ని నాటి ఈ రోజు తాండాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు అయ్యాయంటే అతని చలవ అతని నాయకత్వంలోనే అప్పటిన్నటువంటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 500 జనాలకు దామస ప్రకారంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు మన ప్రియతమ ముందు బిడ్డ బెల్లెన్న నాయక్ సార్ గారు ఒక నినాదం తీసుకొని అప్పుడు మన పంచాయతీలని తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసి అసెంబ్లీలో రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ రికార్డ్ అయినటువంటి ప్రత్యేక గ్రామ పంచాయతీలను అమలు చేసేటటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసిరు. ఆ ఘనత చేసినటువంటి ఘనత ఎవరంటే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, అలాగే బెల్లెన్న నాయక్ సార్ గారి, అలాగే అప్పుడు పనిచేసినటువంటి ఎల్ఎస్పిఎస్ రాష్ట్ర నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరియు ఈ రోజు ఈ పిలుపు ఇవ్వడానికి కారణం 2 నిమిషాలు మాట్లాడతా ముఖ్యులు పెద్దలు మాట్లాడాలి కాబట్టి మా తాండాలలో పంచాయతీలకు ఇచ్చిరు కానీ మా తాండాలలో పంచాయతీలు ఇచ్చిరు తెల్ల చొక్కా వేసుకొని నా తమ్ముళ్ళు, నా అన్నదమ్ములు, నా బావబామ్మలు అందరూ కొట్లాడి అప్పుల పాలై రోడ్ల పాలవుతున్నారు. ఆ విషయాన్ని రెవెన్యూ పంచాయతీగా గుర్తించి ప్రకటించి అమలు చేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారని రాష్ట్ర నాయకత్వంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మీరు ఏ విధంగా అయితే పోరాట పత్రిక అగైత్యాలు కేసులని వారు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ విషయాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి ఈ విషయాన్ని కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతిష్టంగా అమలు చేసే విధంగా చొరవ చూపుతారని మా పైన మీరు దయ చూపుతారని కోరుకుంటూ, అలాగే మా లంబాడాల భూముల పైన ఎన్నో 70-80 ఏళ్ల నుంచి నైజాంల కాలం నుంచి ఉన్నటువంటి భూముల పైన చాలా వ్యత్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా పొజిషన్లో రికార్డులో ఉన్నా కూడా తారుమారు చేసి అమలు చేయకుండా పాస్బుక్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ 3 హామీలు. అలాగే ఇంకా ఎజెండాలో ఉన్నటువంటి ఏ హామీ అయినా కూడా మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎక్కడ కూడా మీరు ఒక మాట చెప్తే మేము అక్కడికి కూడా మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మీ అడుగుజాడలు నడవడానికి మీ ఏ కార్యక్రమం ఇచ్చినా మేము మీ ఎంత నడుస్తామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, వేదిక పైన ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు. గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా సేవాలాల్ మహారాజ్కి పూలదండలు వేసి
అన్నిటికంటే మించి ఒక ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్ గారు ఈ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ తెలంగాణ ట్రైకాప్ చైర్మన్గా నియమితులై మహబూబ్ నగర్కి వచ్చిన సందర్భంలో వారికి సన్మానం చేయడానికి, వారిని చూడడానికి, వారిచ్చే సందేశం వినడానికి వచ్చిన మా బంజారా మిత్రులు, ఈ కార్యక్రమానికి వారితో పాటు వచ్చిన వారి సతీమణి సుజాత గారు, అలాగే ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎల్హెచ్పిఎస్ అధ్యక్షుడు కైలాష్ గారు, ప్రధాన కార్యదర్శులు రాజు నాయక్ గారు, జిల్లా అధ్యక్షుడు రాము నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి చంద్ర నాయక్ గారు, మా మున్సిపల్ చైర్మన్ మన ఆనంద్ గౌడ్ గారు, తర్వాత మా మిత్రులు రఘునాయక్ గారు, ఇంకా అనేక మంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామందితో నేను పనిచేసిన, కింద కూడా చాలామంది ఉన్నారు మిత్రులు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. వాస్తవం చెప్పాలంటే 1976లో అప్పుడు ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడున్న బంజారా పెద్దలు సంఘటితంగా ఉద్యమం చేసి బంజారాలకు రిజర్వేషన్ తెచ్చుకున్నారు 76. సో పెద్ద రవీంద్ర నాయక్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి లంబాడాల ఐక్యత, ఈ జాతి ఇంకా వెనుకబడ్డది, ఈ ప్రయోజనాలు మనం కాపాడుకోవాలని బయలుదేరిన మొట్టమొదటి నాయకుడు బెల్లయ్య నాయక్. మేము తెలంగాణ ఉద్యమంలో 2001లో వచ్చినాం. అప్పటికే ఎల్హెచ్పిఎస్ లంబాడ హక్కుల పోరాట సమితి మేము ఎక్కడ ఉద్యమం పోయినా కూడా గోడల మీద రాతలు రాస్తూ ఉండేది, మా తాండాలో మా రాజ్యం అనేది. అప్పుడే ప్రతి దగ్గర కూడా ఈ నినాదం లంబాడ చాలా పెద్ద ఎత్తున యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ ఎల్హెచ్పిఎస్కు అనుసంధానంగా పనిచేసి ఆ నినాదాన్ని హైదరాబాద్ దాకా తీసుకొని పోయాం. అలాగే మా మిత్రులు బెల్లయ్య నాయక్ గారు కేవలం లంబాడ హక్కుల గురించే కాదు, తెలంగాణ గురించి కూడా అనేక పర్యాయాలు పోరాటాలు చేశారు. తెలంగాణ కోసం నాకు తెలిసి రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక ఉద్యమకారుడు మన తెలంగాణ. ఇది నేను ఎన్నో టీవీ ఛానల్లో కూడా చెప్తుంటాను. నేను ఉద్యమం చేసినాం, సావనోట తలకాయ పెట్టినామంటే కనీసం ఒక 100 కిలోమీటర్లు కూడా ఏ రోజు సరిగ్గా నడవలేదు. మా దగ్గరకు వచ్చింది, ఇక్కడ అలంపూర్ దగ్గర పాదయాత్ర చేసిండు. అది ఎన్నో రోజులు మెల్లగా మొక్కుతూ తీసి అన్ని వసతులు కల్పించుకొని చేసింది. కానీ ఏమి లేకుండా, ఏ సపోర్టు లేకుండా, కేవలం ధైర్యంతో ఒక లక్ష్య సాధన కోసం ప్రజల్లో ఒక సందేశం ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ఆ రోజు బెల్లన్న
5,000 కిలోమీటర్లు ఐక్య కార్యాచరణ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చాలా పెద్దలు ఉండే ఆ రోజు పాషం యాదగిరి గారు, కేశవరావు జాదవ్ గారు, వాళ్ళందరూ తెలంగాణ రావాలి అని చెప్పి గ్రామాల్లో ఇంటలెక్చువల్స్లో ఒక ఆలోచనను తీసుకురావడంలో టీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ టీఆర్ఎస్ రాకంటే ముందు ఐక్య కార్యాచరణ సమితి తీసుకొచ్చింది. దానివల్లనే అనేక మంది ఆ రోజు ఉద్యమంలోకి వచ్చిండ్రు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో రావడానికి కారణం ఐక్య కార్యాచరణ సమితి చేసిన సభలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, వాళ్ళ ప్రయత్నం. టీఆర్ఎస్ అనేది ఆ రోజు ఒక పొలిటికల్ పార్టీ రూపంలో వచ్చింది. కానీ భావ వ్యాప్తి కోసం జరిగిన పోరాటాల్లో వెల్లయ్య నాయక్ గారు చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. మేము చాలా ముందుగా గుర్తించింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటి అంటే రాజకీయ క్షేత్రంలో వారు అనుకున్న గోల్ వాళ్ళు ఇంకా రీచ్ కాలేదు. దురదృష్టమా, అవకాశం అక్కడ రాలేదా, లేదా పార్టీల తప్పిదాలా తెలియదు. కానీ ఖచ్చితంగా వారు చట్టసభలో ఉండే మాతో పాటు, లేదా పార్లమెంట్లో ఉండేది. కానీ సమీకరణాలు అవన్నీ నాకు తెలియదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పోతాను కాబట్టి ఎక్కువ కామెంట్ మనకు చేయలేదు. ఖచ్చితంగా వారు చట్టసభల్లో ఉంటే లంబాడాల మిగతా అణగారిన వర్గాల వాయిస్గా తనకు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండేవారు. దాంట్లో ఏమన్నానంటే అయినా సరే పోరాటం ఒక రోజుడు కాదు, నిరంతరం పోరాటం చేయాల్సిందే. ఒక మెట్టు ఈరోజు వెల్లయ్య నాయక్ గారికి, ఈరోజు మీ అందరికీ చైర్మన్గా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, వారికి సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అనుక్షణం మీ గురించి ఆలోచిస్తారు. అనుక్షణం ఆ లంబాడాలకు ఏం జరగాలి, ప్రభుత్వ పరంగా ఏం కావాలి అనేది వారి నిరంతర అన్వేషణ కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీంట్లో ఒక మంచి డిమాండ్ తీసుకొని ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వారు పోతూ ఉన్నారు. మన లంబాడ లిపిని మన జాతీయ భాషల్లో 8th షెడ్యూల్లో రాజ్యాంగం రాసినప్పుడు కొన్ని భాషలు పెట్టేది. అప్పుడు నాకు గుర్తుని 14 భాషలు పెట్టినట్టున్నాం. తర్వాత మెల్లగా ఒక్కొక్క భాష యాడ్ చేసుకుంటూ పోయింది. కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ఉన్న మన లంబాడాలు బంజారా షెడ్యూల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయం ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే ఒకసారి 8th షెడ్యూల్లో పెట్టుకుంటే పిల్లల పాఠ్య పుస్తకాలు వస్తాయి, మాతృభాషలో చదువుకుంటారు, వాళ్ళ మనోవికాసానికి అది దోహదపడుతుంది. ఎంతోమంది రచనలు చేస్తారు, ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన రచనలతోటి జాతిని మొత్తం కూడా జాగృతం చేసే అవకాశం వస్తుంది. అందుకే గతంలో కూడా ఒకసారి అనుకున్నాం, లిపి ఉందా అంటే లిపి కూడా తయారైంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కొన్నిటికి లిపి కూడా లేదు, అయినా కూడా 8th షెడ్యూల్లో పెట్టింది. కాబట్టి ఆ కారణం చేత 8th షెడ్యూల్లో కాకుండా ఉండడం అన్యాయం అవుతుంది. కాబట్టి ఈ పోరాటాన్ని మళ్ళొకసారి తెలంగాణ ప్రాంతం నుంచి మనం తీసుకోవాలి. దానికి వెల్లయ్య నాయక్ గారికి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడమే కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా ఈ విషయంలో వాళ్ళకు సమస్య గురించి చెప్పి వారి సహకారం కూడా తీసుకోవడంలో నేను కూడా నా వంతు పాత్రను ఖచ్చితంగా చేస్తాను. అలాగే LHPSను మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మేజర్ డిమాండ్ పూర్తయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ రాజకీయ క్షేత్రాల్లో వాళ్ళ పార్టీలలో పనిచేస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో అదే జరిగింది. తెలంగాణ వచ్చింది, మీ డిమాండ్ నెరవేరింది కాబట్టి కొద్దిగా మీరు సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక డిమాండ్ తోటి మీరందరూ కూడా LHPSను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది నాయకులు తయారైన LHPS వేదిక ద్వారా ముఖ్యంగా ఈ తెలంగాణలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే దాకా ఈ LHPS ఉద్యమం ఆ నాయకులను తయారు చేసి లంబాడ జాతికి అందించిన సంస్థ.
దీన్ని ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసుకొని ఇంకొకసారి కొత్త డిమాండ్లు మీ సమస్యలను పరిష్కరించే డిమాండ్ అని తీసుకొని వచ్చి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో మా లంబాడ బిడ్డల ఓటు చాలా కీలకం. కాబట్టి అక్కడ ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కలిసి కొంతమందికి తెలియకపోవచ్చు సమస్య, వాళ్ళకు విడమర్చి చెప్పి వాళ్ళ సహాయంతో రేపు అందరం కలిసి రేపు అసెంబ్లీలో ఉన్నప్పుడు వారికి ఇంతమంది ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద సీరియస్గా ఆలోచన చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టమని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కోఆర్డినేషన్ మీ ప్రాంతాల నుంచి కాకుండా నేను కూడా చేస్తా. మా బెల్లయ్య గారు కూడా అసెంబ్లీ వచ్చినప్పుడు అసెంబ్లీ సెషన్స్లో అక్కడ వచ్చి కూర్చొని అందరితోటి, ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ చాలామంది లంబాడ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అందరిది ఒక కామన్ మెమరాండం సీఎం గారు అవైలబుల్ ఉంటారు కాబట్టి ఇస్తే ఖచ్చితంగా దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది. కానీ ఈ లోపల మనకి ఉన్న 2 నెలల సమయంలో నాకు తెలిసి డిసెంబర్లో ఉంటే శీతాకాల సమావేశాలు ఉంటాయి. ఈ 2 నెలల కాలంలో ఈ మేజర్ డిమాండ్ తీసుకొని మీ ప్రాంతాల్లో ఎల్హెచ్పిఎస్ వాళ్ళకు మెసేజ్ పెట్టేసి అక్కడ ఉన్న శాసనసభ్యులను కలిసి లేదా ఒక చిన్న మీటింగ్ పెట్టి అక్కడ శాసనసభ్యులను ఇన్వైట్ చేసి ఈ సమస్య గురించి చెప్పి వాళ్ళ సంఘీభావాన్ని కూడా తీసుకుంటే రేపు అసెంబ్లీలో తీర్మానం పెట్టుకోవడానికి వాళ్ళందరి సహకారం మనకు చాలా సులభంగా వస్తుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా మనం దీన్ని ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా మనం ఢిల్లీలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం సులువుగా చేయగలుగుతాం. మీ బలం మీ సంఖ్య, మీ బలం మీ నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న అసంఖ్యాక ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మన లంబాడ సోదరులు అక్కడ ఏదో ఒక పోస్ట్లో ఉంటారు, వాళ్ళందరినీ సమీకరించుకోవాలి. అయితే ఒక్కటి నేను చూస్తూ ఉంటే 4-5 గ్రూపులుగా విడిపోయి ఉంటారు. ఒక్క లీడర్ కావడానికి మేము దాన్ని తీసి మళ్ళీ ఇద్దరికి వస్తారు. కాబట్టి ఏది ఏమున్నా మీ రాజకీయం మీరు చేయండి, కానీ ఈ ఎల్హెచ్పిఎస్ అనే సంస్థను మాత్రం నిటారుగా నిలుపుకోవాలి. అది మీ వాయిస్ని రాజకీయాలకు అతీతంగా వినిపించే ఏకైక సంస్థగా లంబాడ బంజారా అభివృద్ధి చేసుకున్న రోజు తెలంగాణనే కాదు ఢిల్లీ గద్దె కూడా మీరు పెట్టే డిమాండ్ తయారవుతుంది. ఇక్కడ మీరు దయచేసి కాంప్రమైజ్ కాకండి. ఒక సంస్థ నిర్మాణం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఆ సంస్థ ప్రజల్లోకి పోవడం ఇంకా కష్టంతో కూడిన పని. ఆ సంస్థ ప్రజల్లోకి పోయింది అంటే ఎన్నో వేల మంది త్యాగాలు, ఆ నాయకుల కష్టం, త్యాగం, వాళ్ళ నిజాయితీ. ఈరోజు మందకృష్ణ గారు సాధించుకున్నారు. ఎందుకు? ఒక సంస్థను నిలబెట్టుకున్నాడు. మాదిగ దండోరా నుంచి ఎంఆర్పిఎస్గా మారి ఆ ఎంఆర్పిఎస్ సంస్థను రిజర్వేషన్ పోరాట సమితిని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల పోరాటం వారు చేయగలిగినప్పుడు అంతిమంగా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. అట్లనే ఇవన్నీ కూడా ఒకటేసారి మొదలైన సంస్థలు, తుడుం దెబ్బ కావచ్చు, ఎల్హెచ్పిఎస్ కావచ్చు, దండోరా కావచ్చు, ఇట్లా అనేక సంస్థలు ఈ తెలంగాణలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు కూడా రాజ్యాధికారంలో వాటా కావాలా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఒక నినాదంతో మొదలైన ఈ సంస్థలు, ఆ సంస్థలు ఈరోజు ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తి చెందిన సంస్థలు 2 మిగతాయి కూడా అయినాయి. కానీ పోలేదు. ఒకటి ఎంఆర్పిఎస్ పోయింది, ఒకటి ఎల్హెచ్పిఎస్ పోయింది. ఎంఆర్పిఎస్ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు దాదాపుగా. ఎల్హెచ్పిఎస్గా మీరు కూడా చాలా వరకు లక్ష్యాలను అధిగమించారు. మీ ప్రధాన డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సాకారమైంది. మా ప్రాంతాల్లో మా రాజ్యం అనేది కూడా సాకారమైంది. కానీ అది అసంపూర్తిగానే ఉన్నది. ఎందుకంటే అన్నట్టు దానికి ప్రత్యేకమైన నిధులు లేవు, అలాగే రెవెన్యూ గ్రామాలుగా మారలే. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలు ఎట్లున్నా ఇది మాత్రం ఖచ్చితంగా అయ్యే డిమాండ్. మీ భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం అనేది అయ్యే డిమాండ్. దాన్ని మీరు సంఘటితంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇంకో డిమాండ్ కూడా ఉంది. అది మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నేను చెప్తాను. ఈ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వైన్ షాప్స్ పెంచుకోవడానికి, వైన్ షాప్స్ సంఖ్య పెంచుకోవడానికి
మొత్తం కూడా హైవేలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతటా కూడా మున్సిపాలిటీ చేసింది. ఆ మున్సిపాలిటీ చేసినప్పుడు ఆ సంఖ్య సరిపోదు కాబట్టి దగ్గర ఉన్న తాండాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలుపుకున్నాం. మీరు అధ్యయనం చేయండి దాని మీద. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోనే దాదాపు 12 తాండాలు విలీనమై ఉన్నాయి మున్సిపాలిటీలో. అయితే మున్సిపాలిటీలో విలీనమైతే నష్టం లేదు, కానీ మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఆ తాండాలకు పోవట్లేదు. మున్సిపాలిటీకి వచ్చేవి కొన్ని నిధులు, దాంట్లో తాండాలకు ఎక్కడో దూరంగా ఉంటాయి. ఆ తాండాలకు పోయే నిధులు మున్సిపాలిటీ దగ్గర లేవు కాబట్టి అవి అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. పట్టణాల పక్కనే ఉన్నాయి కానీ అవి అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. దాంతో ఒక డిమాండ్ ఏం కావాలంటే మన సిఎస్ గారికి కూడా చెప్పిన, ఎక్కడైతే తాండాలు మున్సిపాలిటీలో కలిసినాయో అక్కడ ఎస్టీ సప్లాన్ కింద నేరుగా ఆ ప్రాంతాలకు నిధులు ఇవ్వాలి. మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి 5 తాండాలకు వచ్చే బదులు డైరెక్ట్గా ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 9 తాండాలకు ప్రత్యేకమైన నిధులు డైరెక్ట్గా మున్సిపాలిటీకి ఆ తాండాల కోసం రావాలి. సప్లై చేసుకున్నది అందుకే కదా. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా డిమాండ్ పెడితే పట్టణాల్లో అభివృద్ధి అవుతుంది, అలాగే తాండాలు కూడా అభివృద్ధి అయితే అక్కడ మనకు కావాల్సిన వసతులు స్కూల్ కావచ్చు, హెల్త్ సెంటర్లు కావచ్చు, లేకుంటే ఇంకేమైనా కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీ డిమాండ్లలో చేర్చాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, మాకు ఎంతో సంతోషకరమైన రోజు. మా మిత్రులు మేము అనుకున్న చట్టసభలో రాకుండా వచ్చారు, చాలా సంతోషం. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా వారు కూడా చట్టసభలోకి పోతారన్న విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీ అందరి కోసం ఎప్పుడు కూడా తాపత్రయపడే వ్యక్తి, ఎందుకంటే మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. అక్కడ నేను బీజేపీలో ఉన్నా ఇప్పుడే కలుస్తలేదు, ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి టీవీ పెట్టిన ఇద్దరు పోము, ఎవరో ఒకరమే పోతాం. వేరే పార్టీలో ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ తరఫున వచ్చేది, నేను ఇంకో పార్టీ నుంచి వచ్చేది. దాదాపుగా 15 రోజులకు ఒకసారి మేము కలుసుకునే అవకాశం ఉంది. అయినా సరే వారి ఆలోచనలు అన్నీ మాకు తెలుసు, నా ఆలోచనలన్నీ కూడా వారికి తెలుసు. మేమిద్దరం కూడా దాదాపుగా ఒక 20 సంవత్సరాలు కలిసి ప్రజా జీవితంలో ప్రయాణం చేసినాం. వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరాలి. వారికి ఉన్న టాలెంట్, వారు చేసిన సేవ, వారు చేసిన త్యాగం, వారు చూపిన పట్టుదల ఖచ్చితంగా పెద్దలు గుర్తించి వారిని సమున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల నాయకుడిగా ఎదిగిన పెళ్ళయ్య నాయక్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు వర్తిల్లాలి, మీ ఎల్ఎస్పిఎస్ వర్తిల్లాలి, మా బంజారా సోదరులకు మీరు అనేక సేవలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సేవలాల్. ఒక అన్కాంప్రమైజ్ లీడర్ ఎట్లా ఉంటాడంటే మా సీనియర్లో లేకుంటాడు. ఇది పెట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది, చెరుకు సుధాకర్ని అధ్యక్షుడిగా పెట్టి తెలంగాణ కోసం బయటకు వచ్చి ఒక పార్టీని పెట్టి నడిపించినటువంటి మహానుభావుడు. జనరల్గా చేయరు. బీసీల నాయకత్వం ఎదగాలి, ఎస్సీ ఎస్టీల నాయకత్వం ఎదగాలి, సామాజిక న్యాయం ఉండాలి, అన్ని వర్గాలు కలిసి ముందుకు పోవాలనేటటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. తాను పుట్టింది ఎక్కడైనా ఈ సమాజంలో సమానత్వం కావాలని, అది విద్య ద్వారా వస్తుందని బట్టే ఆమె ఉద్యోగం చేసి తిరిగి పెడుతుంది, తిరుగుతుంటారు. కాబట్టి ఏ రోజు జనరల్గా ఇవాళ సండే ఇంటికాడ ఒకరికే ఉన్నది, సరే రా మనలో మీటింగ్ అవుతుందని తీసుకొచ్చిన టైంకి వచ్చిన రఘు గారు, ఆదిలాబాద్ నుంచి మన ఎలక్ట్రికల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ గారు, మా రాజు గారు, మా ఉద్యోగ సంఘాల నాయకులందరికీ పేరున అటు అంజనా ఇవాళ శ్రీమలతో ఉంటున్నాడు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు చందరు, మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కైలాస్ నాయక్ గారు, కోట్యా నాయక్ గారు, అశోక్ గారు, రాము గారు, అదేవిధంగా చాలామంది, చెన్ని కృష్ణ, మా ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, మన పాలమూరు ముద్దుబిడ్డకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మా గిరిజన విభాగం ఎస్టీ ఆదివాసీ విభాగం నాయకులు కూడా చాలా ఉన్నాడు, మా సుభాష్ నాయక్ గారు, అదేవిధంగా గణేష్ గారు, రఘు గారు, శ్రీనివాస్ గారు, సేన రామరావు నుంచి వచ్చేసినటువంటి ప్రత్యేకంగా మా బంజారా మీడియా సోదరులకు నేను ఈ విధంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. బాగా బియ్యం సేన రామరావు, జై సేవలాల్. మా రాము నాయక్ చాలా విషయాలు ప్రస్తావించిన జిల్లా అధ్యక్షుడు, మీకున్నటువంటి ఇబ్బందులను
ఒకటి ఫారెస్ట్ భూములు గతంలో పట్టా ఉండి అసైన్ పట్టాలు ఉండి ఇప్పుడు అది ఫారెస్ట్ ఎట్లా మాట మారేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు ఫారెస్ట్ భూములు ఎట్లయితే అసైన్ పట్టా భూమి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండే భూమి, ఫారెస్ట్ భూమి అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే భూమి, పట్టా భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే భూమి. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మారదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మా భూమి అంటున్నారంటే అది తప్పుడు క్లెయిమ్. దాని మీద ఆ వాస్తవాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూమిని ఇచ్చింది. అసైన్ భూమిని భూస్వాముల దగ్గర నుంచి గుంచి పేదలకు పంచింది ఇందిరాగాంధీ. అది మళ్ళీ ఫారెస్ట్ భూమిగా మారేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ గ్రామాన్ని విజిట్ చేస్తా. ఎక్కడైతే మీకు విజిట్ ఇబ్బంది అవుతుందో మా అన్న ఎమ్మెల్యే గారి మేము వస్తాము. ఆ మీ నియోజకవర్గం ఈ అన్న నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎవరున్నారో వాళ్ళతో కలిసి ఆ ఊరికి వస్తాం, వాస్తవాలు తెలుసుకుందాం. ఒకసారి మీరు కూడా డీటెయిల్ తెలుసుకోవాలి. రామాల్ గారికి తెలిసిన ఎస్సీ కమిషన్ మెంబర్గా చూసినట్టు సంఘటన కూడా మీరు వెరిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిగతా ఏ సమస్యలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి నేను ట్రైకా చైర్మన్గా పూర్తి బాధ్యతలు వహించి పనిచేస్తాను. మిత్రులారా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాననేటటువంటి వాగ్దానం గత మా పార్టీ చేసింది. ప్రభుత్వంలోకి వచ్చినాం. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఎలకలవ్య కార్పొరేషన్కు, ఆదివాసీ కార్పొరేషన్కు, సేవాలాల్ కార్పొరేషన్కు గైడ్ లైన్స్ రెడీ చేయాలి అనేటటువంటి డైరెక్షన్ మా డిపార్ట్మెంట్కి వచ్చింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో మా సెక్రటరీ గారితో కూర్చొని మాట్లాడి ఏ డిపార్ట్మెంట్కు ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఏ కార్పొరేషన్కు, అదేవిధంగా దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏముండాలనే పని నడుస్తుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు. 500 కోట్లతో ఈ బడ్జెట్లో మళ్ళీ బడ్జెట్ ఏదైతే పెడతామో ఆ బడ్జెట్ నుంచి ఈ కార్పొరేషన్లు మొదలయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని ఒకటేసారి చేయలేము, 1 by 1 చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చే బడ్జెట్లో ఈ 3 కార్పొరేషన్లు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. రాంబాబు గారు అడిగినట్టు 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామనేటటువంటి మాట ఇచ్చాం. ఇది ఎవరో ఇచ్చిన మాట కాదు. స్వయాన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఇంట్లో ఆ రోజు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ గౌరవ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ పంపించి కొప్పూరాజు గారు కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీలకు ఏం హామీ ఇద్దామనేటటువంటి చర్చ చేసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత స్వయాన పిసిసి అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో మీటింగ్ పెట్టి ఎస్టీలకు 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. దాని మేరకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు, అందులో బంజారా సోదరులు రాంబాబు గారు చెప్పినట్టు 80 కాదు కొన్ని దిక్కులలో 90% ఓట్లు 1-sidedగా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇవాళ మీ ఓట్లతోనే, మన జాతి ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఎటువంటి బేసిజాలు లేవు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకత్వం వరకు కూడా ఒప్పుకుంటున్నది. కాబట్టి ఖచ్చితంగా బంజారా జాతికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను బంజారా బిడ్డను వెళ్ళే ఫౌండర్ను, అందులో డౌట్ లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయ్యే అవకాశం మా ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ జాతిని కాపాడడం కోసం నా వంతు కృషి నేను చేస్తాను. అక్కడ ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎటువంటి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి అంటే కొట్లాడతా, బతలాడతా, తిరుగుతా, దండం పెడతా, లేకుంటే ఇటు కూడా కూర్చుంటా, కానీ కాంప్రమైజ్ కాదు. సమస్య పరిష్కారం చేసి తీసుకొస్తా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి అలో చేస్తాడు, చర్చకు అలో చేస్తాడు, కొట్లాడకు అలో చేస్తాడు, పరిష్కరిస్తాడు. కాబట్టి నాకు అవసరం ఉన్న ప్రతి దగ్గర మీ అందరి సహకారం తీసుకుంటా. మీ అందరు నాతో తోడుగా నిలబడాలని కోరుతున్నా. ఆల్రెడీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను ఉండడమే కాదు, తోడుగా ఉండడమే కాదు,
అవసరమైన కాడ నేనే పనిచేసి ఎమ్మెల్యేలు ఒప్పించి బంజారా పోలిని రాజ్యాంగంలో చేర్పించడం కోసం అసెంబ్లీ తీర్మానం కోసం ఎమ్మెల్యే రెడీ చేద్దామంటున్నాడు. మనకో బాధ్యత పెట్టిండు, మీరు సంఘంగా ఎక్కడెక్కడైతే బంజారా జనాభా ఉందో ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలను కలవండి, అక్కడ మీటింగ్లు పెట్టండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళకి సమస్యను అర్థం చేయించండి అని చెప్పి మనకు సూచనించాడు. నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, మీ మీద పెద్ద బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే శ్రీరామ నేను 20 సంవత్సరాలుగా దోస్తున్నాను కాబట్టి ప్రతి విషయం చర్చిస్తుంటాను, ఆయన తెలుసు. కొందరికి మన సమస్య తెలియని ఎమ్మెల్యేలు ఉంటారు. తెలవనటువంటి వాళ్ళని తెలియపరిచి వాళ్ళని రెడీ చేయాల్సినటువంటి బాధ్యత భరత్ చౌహాన్ గారు మీ మీద ఉన్నది. మీరు టైం ఇవ్వాలి. ఖచ్చితంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టించే బాధ్యత మీరు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అసెంబ్లీలో రిజర్వ్ ఎమ్మెల్యే కాకుండా మన ఓట్లు ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, మన జాతి పట్ల గౌరవం ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే అండగా నిలబడితే అసెంబ్లీ తీర్మానం అవుతుంది. తద్వారా అది కేంద్రానికి పోతుంది. 8th షెడ్యూల్లో వార్డుని చేర్చడానికి చాలా ఈజీ అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భరత్ చౌహాన్ మాట్లాడుతూ చెప్పాడు, ఈ దేశంలో 12 కోట్ల మంది ఉన్నాం. మనం 12 దాదాపు 15 కోట్ల మంది ఉన్నాం. లెక్కలు తీస్తా ఉంటే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే తను చెప్పినట్టు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు, కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ అనే కేటగిరీలో ఉన్నాం. కాబట్టి ఓబీసీ కేటగిరీ జనాభా ఎక్కడైతే ఉందో ఇప్పటికీ బయటికి లేదు, దానికి జనగణన లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా మాత్రమే 12 కోట్లు ఉంది. ఇలా ఓబీసీలో ఉన్నటువంటి జనాభా కూడా బయటికి వస్తే ఇంకో 2-3 కోట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 15-16 కోట్ల జనాభా జాతి ఒకటే భాష మాట్లాడతారు, వారు బోలి వార్షిక వాయిద్యంతో మనం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిలబడి బాగున్న అక్క ఎడిగే వార్షిక వాయిద్యం కాదు. కాశ్మీర్ అసలు అప్పుడు గవర్నమెంట్ కాశ్మీర్ లో ఉన్న మన బంజారా బిడ్డ వాల్చు అంటాడు, బాగున్నా అంటాడు. అంటే ఇంత పెద్ద భాష ఒక జాతి దేశంలో, ఒక్క దేశంలోనే కాదు 64 దేశాలు, పక్కనే ఉన్న పాకిస్తాన్, అటు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇటు పక్కన ఉన్న శ్రీలంక, అటు పక్కన ఉన్న మయన్మార్, ఆ పక్కనే ఉన్నటువంటి చైనా, అటు పైకి పోతే నీకు సౌదీ, అటు పైకి పోతే నీకు యూరోప్ దేశాలలో కూడా బంజారా భాష మాట్లాడగలిగినటువంటి వాడు వారేజా 64 దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే భాష మాట్లాడుతున్నది. ఇవాళ ప్రపంచంలో వేరే దేశానికి పోవాలంటే ఇంగ్లీష్ విసులుబాటు ఉన్నది. అంటే ఒక అంతర్జాతీయ భాషను భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం ఇవాళ భారత రాజ్యాంగానికి గౌరవాన్ని తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నువ్వు ఎస్సీ లిస్ట్ లో ఉన్నావా, ఎస్టీ లిస్ట్ లో ఉన్నావా, బీసీ లిస్ట్ లో ఉన్నావా, దాంతో సంబంధం లేదు. మన భాషను రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేరిస్తే 25 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో బంజారా జాతికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సీనియర్ చెప్పినట్టు ఇప్పటికి లిపి తయారైంది. ఒకటి కాదు, 6-7 తయారై చేశారు. ఆ లిపిని 5వ తరగతి వరకు పుస్తకాలు కూడా ప్రింట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు తయారు చేసిన లిపిని వాడుకోవాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిషన్ వేసి నిర్ణయం తీసుకోవడం కోసం చేరుస్తామనే నిర్ణయం తీసుకుంటే కమిషన్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక తెలంగాణలో పరిష్కారమయ్యే సమస్య కాదు. దేశంలో భారత్ అన్నట్టు 25 రాష్ట్రాల్లో ఇవాళ మనం ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి మొదలు తెలంగాణ నుంచి మొదలు పెడుతున్నటువంటి స్థితి. తెలంగాణలో కనుక మన జాతి, మన తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ పంపిస్తే దాని వెయిట్ ఇవాళ దేశవ్యాప్తంగా పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంలో దీని మీద చర్చ చేపిస్తున్నాం. మహారాష్ట్రలో చర్చ జరుగుతుంది. రాంబాల్ గారు మాట్లాడే ఎక్కడతో మీటింగ్లకు ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మన కైలాస్ నాయక్ గారి నేతృత్వంలో నిన్న 3 రోజులైన విజయవాడలో ఉండొచ్చుండు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పిఎం మిగతా వాళ్ళకి కలిసి చర్చ చేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా తయారైతున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా మనకు సపోర్ట్ గా ఆడ దాదాపు 12 లక్షల జనాభా ఇలా ఆంధ్రప్రదేశ్ లో మన జాతి ఉన్నది. అక్కడ తీర్మానం చేయించడానికి అక్కడ పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా జాతిని ఒక్క దగ్గరికి తీసుకురావాలన్నా, ఐక్యత ఏర్పడాలన్నా, మన మధ్యన ఒక సంస్కృతి బలోపేతం కావాలన్నా, మన సేవాలాల్ మహారాజ్ ఎట్లయితే మనం లంబాడి పోరాట సమితి అంతకుముందు ఇళ్లలో పూజ చేసుకునే వాళ్ళం, ఇవాళ సెంటర్ లో పూజ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది లంబాడి పోరాట సమితి. ఈ ఫోటో లేదు. 1999లో ఈ ఫోటో తీసుకొచ్చింది లంబాడి పోరాట
మీకు తెలుసు గుర్తి పక్కనే ఉన్నటువంటి గొల్లల దొడ్డిలో సేవాలాల్ జయంతి పుట్టిన ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి ఆ రోజు బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు రంజిత్ నాయక్ గారు ఉన్నారు. ఆయన దగ్గర పైసలు ఉన్నాయి. సేవాలాల్ బయటికి వస్తే చాలని చెప్పి ఆయన ముందు పెట్టి పెద్ద మనిషి పైసలు పెట్టాడు. నిజంగా కూడా ఆయన ఎక్కడో బాంబేలో ఆర్కిటెక్ట్ అన్నా వదిలిపెట్టి నెల ఇక్కడ ఉన్నాడు. మనం చెప్పిన మన మీద నమ్మకంతో మొత్తం ఈ ఆఫీసర్లను బంజారా సేవా సంఘం నాయకులు అందరూ పట్టుకొచ్చింది. ఆయన చెప్తే చేసి ఆ గొల్లల దొడ్డిలో సేవాలాల్ పుట్టిన ఊళ్ళో మనం సేవాగాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాం. దాన్ని బయటకు తీసింది లంబాడి హక్కుల పోరాట సమితి. మర్చిపోవద్దు, సేవాలాలను బయటికి తీసుకొచ్చింది లంబాడి హక్కుల పోరాట సమితి. సేవాలాల్ మహారాజ్ అప్పటికే మన దేవుడు, మన కోసం పోరాటం చేసిండు, మనకు ఒక చరిత్రను క్రియేట్ చేసిండు. కానీ సేవాలాల్ మహారాజ్ బయటకు వస్తే మనలో ఐక్యత ఏర్పడుతుందని చెప్పి భావించాం. ఇవాళ ఒక ఐక్యతా సెంటర్గా సేవాలాల్ మహారాజ్ దేశమంతా అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సేవాలాల్ మహారాజ్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఇవాళ మనం అక్కడ లక్కీసా బంజారా మొత్తం నార్త్ ఇండియా అంటే నార్త్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇక పైన ఉన్న అన్ని దేశాలలో ప్రభావం చూపించేటటువంటి మన జాతి వీరుడు లక్కీసా బంజారా. పెద్ద పారిశ్రామికవేత్త. ఇలా పార్లమెంట్ భవన్ ఉంది కదా, పార్లమెంట్ బొమ్మ ఉంది కదా, పార్లమెంట్ కట్టిన స్థానం లక్కీసా బంజారా. ఢిల్లీ, న్యూ ఢిల్లీ ఇవాళ పెద్ద పెద్ద రోడ్లతోని కట్టిన భూమి అంతా దాదాపు 10 లక్షల ఎకరాల భూమి లక్కీసా బంజారా. ఈ ఆయన భూమిలోనే ఇవాళ కట్టినటువంటి పరిస్థితి. ఇవాళ కొత్త రోడ్లు న్యూ ఢిల్లీ పట్టణం అంతా కూడా ఇవాళ లక్కీసా బంజారాలో బ్రిటిష్ వాళ్ళు ఎక్వైర్ చేసి కట్టినటువంటి పరిస్థితి ఉంది. అంత పెద్ద మహావీరుడు. ఆ మహావీరుడి చరిత్రను ఇవాళ అక్కడ బయటికి తీసుకొస్తున్నాం. ఇదంతా బయటికి రావాలంటే భారత రాజ్యాంగంలో మన భాషను గుర్తింపబడాలి. మనం ప్రైవేట్ ఎంత చేసినా రాదు, కానీ భారత రాజ్యాంగంలో గుర్తిస్తే మన చరిత్ర బయటకు వస్తుంది, వ్యాసోభ్య బయటికి వస్తుంది, మనలో యూనిటీ ఏర్పడుతుంది, సంస్కృతి బలోపేతమవుతుందనే ఉద్దేశంతో ఈ సమస్యను ముందు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ విలేజ్లు కూడా గుర్తించబడతాయి. 12% రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ గిరిజనుల జనాభా 9.91% మాత్రమే ఉన్నది. 9.91% జనాభాకు ఆల్రెడీ గత ప్రభుత్వం 10% రిజర్వేషన్ జీవోని ఇచ్చింది. మీరు కొత్తగా 12% ఇవ్వండి అంటే ఇంకో 2 కులాలు కలపాలి. కాబట్టి అన్సైంటిఫిక్ డిమాండ్ పెట్టొద్దు. 10% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో అమలు చేయాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కొట్లాడదాం, అమలు చేపిద్దాం, చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. 12% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టలేదు మేనిఫెస్టోలో. మేనిఫెస్టో కమిటీలో సభ్యుని 10% అనేది సైంటిఫిక్. ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దాన్ని జియో రిలీజ్ చేశారు. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగుతుంది, అమలు చేస్తుంది. అదేవిధంగా రెవెన్యూ పంచాయతీలు గుర్తించాలనేది న్యాయమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా రెవెన్యూ పంచాయతీలు గుర్తింపు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్దాం. ఈ సమస్యని పరిష్కరించుకుందాం. ఇక నా దగ్గరికి వస్తే నాకు ట్రైకార్ చైర్మన్ ఇచ్చిండు, ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని ద్వారా చేసే పని ఏంటంటే అవసరం బాధ్యత మన మీద ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకంటే దండాలు స్థాయిలో దండాలలో మన లీడర్షిప్ డెవలప్ అయింది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయబ్బా. నా పార్టీది, నీ పార్టీది, నువ్వేం సర్పంచ్ కావాలి, నేను ఎంపీటీసీ కావాలి. ఈ కొట్లాట దేంట్లోనే ఉంటుంది. కాబట్టి దండాలలో కూడా ఆ పోటీ ఉంటుంది. దాన్ని చూసి అలాగే పడాల్సిన అవసరం లేదు. అది సమస్య కాదు, అది చైతన్యానికి ఒక అడుగు ముందుకు పోవడం అంటారు. అది చైతన్యం. అది నాకు నాయకత్వం కావాలనేది చైతన్యం. అది సమస్య కాదు. సమస్యగా చూడొద్దు రామురాయ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు పోటీ పడుతుంటే మంచిది కదా. 10 మంది పోటీ పడాలి. తద్వారా డెమోక్రటిక్ స్పిరిట్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది, ఖర్చులు చేసుకొని తొందర అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సమస్య చెప్పుకొచ్చాడు శ్రీరన్న. నిజంగా మా మైపాలకు ఇదే సమస్య ఉన్నదన్న. దాదాపు 12 తండాలు మా దగ్గర. మున్సిపాలిటీ అయ్యింది, బడ్జెట్ వస్తలేదు, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం దాంట్లో పరిష్కార మార్గం ఉంది. ట్రైబల్ సప్లాకు సంబంధించినటువంటి బడ్జెట్ ను మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి తండాలకు తీసుకెళ్ళడం కోసం ఖచ్చితంగా, ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ మాతోనే ఉంటాడు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీలకు అది వచ్చేటట్టు ఇంక్లూడ్ చేయించాల్సిన అవసరం ఉంది. అది చేయిస్తే
మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది చేద్దాము. దాంతో పాటుగా లోన్లు పడ్డప్పుడు అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్ ద్వారా అందించడం కోసం మాకు కృషి చేస్తా. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. నేను ఈ జాతి అభివృద్ధి కోసం, ఈ జాతి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నా, నేను మీతో ఉంటా. మీరు మర్చిపోకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మా ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా LHPS కమిటీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం కోసం పనిచేస్తున్న టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.